హితుడా, ఆగు ఆగు. ఆచార్యదేవ, హేమంటివేమంటివి? జాతి నెపమున సూతాసూతున కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట, ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు, కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననం పెట్టింది. అతి జుగుప్సాకరమైన నీ సంభవం పెట్టింది. మట్టి కొండలో పుట్టింది కదా. నీతియే కులము. ఇంత ఏల అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివ సముద్రం వారికి గంగా గర్భంలో జనించలేదా? ఈయనదే కులము. మాతో చెప్పింతురేమయ్యా, మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేసే ఓరసీపుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్యకు అరుగతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలాంగుని ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపొడు చేయన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధోరాండైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జనుడని మీచే కీర్తించబడుచున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరమును బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యంతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులమను వ్యర్థవాదములెందులకు. నాయన సుయోధన, తాత, ఏరుల పారుల బ్రహ్మ ఋషుల జననములు మనం విచారింపదగినవి కావు. నీవన్నట్టు ఇది ముమ్మాటికి క్షాత్ర పరీక్ష. క్షాత్రం ఉన్నవారెల్లరూ క్షత్రియులే. అందులో రాజ్యం ఉన్నవారే రాజులు. అట్టి రాజులే ఈ కురురాజ భవిష్యత్తులో పాల్గొనటకు అర్హులు. ఓహో, రాజరికమా అర్హతను నిర్ణయించున్నది. అయిన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద విరాళమై వెలుగొందు అంగరాజ్యములకు ఇప్పుడే తన్ని మూర్ధాభిషిక్తుని గావించుతున్నాను. సోదర దుశ్శాసన, అనర్క నవరత్న శక్త కిరీటమును వేగంగా కొనిదేము. మామా గాంధార సార్వభౌమ, సురుచిర మణి మయి మండిత సువర్ణ సింహాసనం తెప్పింపము. పరిజనులారా, పుణ్య భగీరథి నదీతోయములు అందుకొనడు. కళ్యాణ భట్టులారా, మంగళ తూర్యారమును సుస్వరముగా మోగనిండు. వందీ మానదులారా, కన్న మహారాజును కైవారంగా విప్పుడు. పుణ్యాంగులారా, ఈ రాధాసుతులకు పాలభాగమున కస్తూరి తిలకము తీర్చిదిద్ది బహుజన్మ సుకృత పరిపాక సౌలభ్య సహజ కవచ కర్ష వైఢూర్య ప్రభాదిత్యోలిక వాంఛలు చదివేక వీరగంధములు విద్యురాల్పుడు. నేను సకల మహాజన్మ సమక్షమున పండిత పరిషన్ మధ్యమున సర్వదా సర్వదా శతదా సహస్రదా ఈ కుల కళంక మహాపంచమును శాస్త్రంగా ప్రక్షాళన గావించదను.